హలో అండి, నమస్తే. ఈరోజు మనం లంచ్ బాక్స్కి చాలా సింపుల్గా సులభంగా ఎగ్ రైస్ తయారు చేసేసుకుందామండి. దీనికి ముందుగా మనం 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకుందాము. ఎగ్ రైస్ని కూడా మనం రకరకాలుగా చేసుకోవచ్చండి. ఈరోజు అయితే నేను కొద్దిగా గరం మసాలా, చిటికెటంటే గరం మసాలా వేసేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలని ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకున్నాము. గరం మసాలా వేసేటప్పుడు మంట తగ్గించుకోవాలండి. కలుపుకుంటూ ఉల్లిపాయలు కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకున్నాము. కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూను ధనియాల పొడి. ఈ కారం పొడి ధనియాల పొడి వేసేటప్పుడు కూడా మంట తగ్గించుకోవాలండి, పొళ్ళు మాడిపోకుండా ఉంటాయి. కొద్దిగా ఉప్పు కూడా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. అంతా బాగా కలిస్తే చాలండి. ఇప్పుడు మనం 4 గుడ్లు తీసుకొని పగలగొట్టి ఇందులో వేసేసుకున్నాము. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకున్నాము. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. నేను వేసుకున్న ఉప్పు కారం అంతా మనం వేసుకున్న ఎగ్స్కి తగినంత మాత్రమే వేసానండి. మళ్ళీ మనం రైస్ వేసి తర్వాత ఉప్పు కారం చూసి మళ్ళీ మనకి ఎంత కావాలనేది కలుపుకోవాలి. ఈ విధంగా అంతా చేసేసుకున్న తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. మనం తీసుకున్న 4 గుడ్లు 2 లంచ్ బాక్సెస్కి, అంటే 2 మనుషులకి సరిపోయే విధంగా మనం వేసుకున్నాము. దీనికి తగిన విధంగా అన్నం వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న అన్నంకి తగిన విధంగా సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకేసారి కలిపేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. కొద్దిగా సాల్టు, కారం కోసం కొద్దిగా మిరియాల పొడి వేసుకుంటే భలే ఉంటుందండి ఎగ్ రైస్. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఫైనల్గా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, మనకు సింపుల్గా చక్కగా లంచ్ బాక్సు 5 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. అంతా ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి, ఒట్టిగానే తినేయచ్చండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఇలా 5 నిమిషాల్లో మనం లంచ్ బాక్స్ రెడీ చేసి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇచ్చేసామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. ఓకే అండి, మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోని మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఓకే అండి, మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.